ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హై గైస్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ నాస్. సో గైస్, ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. సో ఈ 16 నుండి అయితే ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే మనకి రన్ అయితే అవుతున్నాయి. సో ఈ సేల్స్లో అయితే చాలా వరకు బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ బెస్ట్ డీల్స్లోనే ఒక ఫోన్, సో LG g8X. సో ఇప్పుడైతే హాట్ టాపిక్ అయితే మారింది ఈ LG g8X అయితే. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 53,000 అయితే ఉంది. అసలు అయితే 70,000కి అయితే వీళ్ళు ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో 53,000కి అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది. సో దీని అయితే ఈ ఆఫర్స్లో అయితే వీళ్ళు అరౌండ్ బిలో 20,000కి అయితే మనకి ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ ఫోన్ని బిలో 20,000లో తీసుకొచ్చలేదనేది ఈ రోజు వీడియోలో చూద్దాం అనమాట. సో లెట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, LG g8X గురించి అయితే చాలా వరకు బ్యాడ్ టాక్స్ అయితే వస్తున్నాయి, అలాగే గుడ్ టాక్స్ అయితే వస్తున్నాయి. సో చాలా మంది అయితే తీసుకోవద్దని చెప్తున్నారు, అలాగే కొంతమంది అయితే తీసుకోమని కూడా చెప్తున్నారు. సో టెక్ యూట్యూబర్స్ అయితే చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు. సో మైనస్ క్వశ్చన్స్ అయితే దీని మీద అయితే రేజ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్లో చాలా వరకు మైనస్ పాయింట్స్ ఉన్నట్లయితే చెప్తున్నారు. సో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో, సో అవి మైనస్ పాయింట్సా లేదా వాళ్ళు మైనస్ పాయింట్స్లో చేస్తున్నారు అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో గైస్, ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి 6.4 ఇంచ్ OLED డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ HD డిస్ప్లే. సో ఇంతకుముందు అయితే వీళ్ళు 2K డిస్ప్లే అయితే దీన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే దీన్ని ఫుల్ HD డిస్ప్లేకి అయితే చేశారు. బికాజ్ మనకి 2K డిస్ప్లే వచ్చేసి అరౌండ్ మనకి ఒక్కొక్కటే 12,000 అయితే ఉంటుంది. సో 12 సో ఇది వచ్చేసి మనకి డ్యువల్ స్క్రీన్ కాబట్టి 12+12 సో 24,000కి అయితే మనకి డిస్ప్లే వరకే కాస్ట్ అయితే లభిస్తుంది కాబట్టి సో వీళ్ళైతే దీన్ని ఫుల్ HD డిస్ప్లేకి అయితే కన్వర్ట్ అయితే చేశారు. సో ఇదొక చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఫోన్లో అయితే సో ఇదొక్క చేంజ్, దీంట్లో అయితే మనకి తేడా అయితే ఉంటుంది. సో అలాగే మనం డిస్ప్లే అయితే చాలా బాగుంది. OLED అనేది మామూలు విషయం అయితే కాదు. బికాజ్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో కూడా మనకి ఈ LG డిస్ప్లేస్ని వాడతారు, అంటే OLED డిస్ప్లేస్ని మనకి వాడతారనమాట. సో యాజ్ పర్ మనకి OLED డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటాయి AMOLED డిస్ప్లేస్ కంటే. సో అలాగే పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ చేస్తుంది అనేది చెప్తున్నారు OLED డిస్ప్లేస్ అయితే. బట్ OLED డిస్ప్లేస్ అయితే అంత పవర్ కన్జంప్షన్ అయితే చేయవన్నమాట. సో మనకి AMOLED డిస్ప్లేస్ కంటే OLED డిస్ప్లేస్ ఇంకా పవర్ అనేది సేవ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. సో డిస్ప్లేస్ గురించి అయితే మనం ఇంకా చూడాల్సిన అవసరం అయితే లేదు. సో డిస్ప్లేస్ అయితే చాలా గట్టి డిస్ప్లేస్ అనేది చెప్పుకోవచ్చు. సో అరౌండ్ మనకి ఆ 20,000 అక్కడే సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు డిస్ప్లేస్లోనే. సో అలాగే మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి మనకి 855 ప్రాసెసర్తో అయితే మనకు లభిస్తుంది అనమాట. సో ఏదైతే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అయితే మనకు లభిస్తుంది. సో చాలా వరకు టెక్ యూట్యూబర్స్ అయితే చెప్పేది ఏంటంటే ఇది వచ్చేసి ఓల్డ్ ప్రాసెసర్ అనేది చెప్తున్నారు. సో ఇదైతే ఓల్డ్ ప్రాసెసర్ అయితే కాదు. సో ఏదైతే 865 ప్రాసెసర్ అలాగే 865+ ప్రాసెసర్తో చూసినట్లయితే ఇది 7 to 6% వరకు అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రాసెసర్లో అయితే. బట్ మనకి అంత డిఫరెన్స్ అయితే లేదు. సో దీని అయితే మనం ఓల్డ్ ప్రాసెసర్ లాగా అయితే కన్సిడర్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో 855 ప్రాసెసర్ అనేది ఒక గట్టి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు యాజ్ పర్ గేమింగ్కి అయితే. సో అలాగే మనం బిలో 20,000లో చూసుకున్నట్లయితే 855 ప్రాసెసర్ అయితే దేంట్లో అయితే లేదు. సో బిలో మనం 20,000లో చూసుకున్నట్లయితే అరౌండ్ 730G ప్రాసెసర్ వరకు అయితే మనకు లభిస్తాయి అనమాట. సో ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు. సో మనం బిలో 20,000లోనే 855 ప్రాసెసర్ అయితే మనం దీంట్లో అయితే చూడొచ్చు. సో ప్రాసెసర్ గురించి అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఓల్డ్ ప్రాసెసర్ అనేది చెప్తున్నారు, బట్ ఇది ఓల్డ్ ప్రాసెసర్ అయితే కాదు. సో రన్నింగ్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. సో గైస్, అలాగే మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యువల్ కెమెరా సెటప్ 12+13 అయితే ఉంటుంది అనమాట. సో మెయిన్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మనకి 13 మెగాపిక్సెల్ అనేది వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. సో చాలా వరకు అందరు క్వశ్చన్స్ రేజ్ చేసేదంటే సో ఈ ప్రైస్ రేంజ్లో మనం అంటే బిలో 20,000లో చూసుకున్నది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అలాగే మనకి 64 మెగాపిక్సెల్ అనేది మెయిన్ కెమెరాతో అయితే మనకి లభిస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. సో చాలా వరకు డౌట్ వచ్చేది ఇక్కడే. సో చాలా వరకు వెనకాడేది కూడా ఇక్కడే. సో 64 మెగాపిక్సెల్ తీసుకోవాలా లేకపోతే ఇంత పెట్టి 12 మెగాపిక్సెల్ సో ఇంత పెట్టి 12 మెగాపిక్సెల్ తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. సో చాలా వరకు అందరికీ యూజ్ అయ్యేవి ఒక 3 కెమెరాసే ఉంటాయి అన్నమాట. సో వచ్చేసి మెయిన్ కెమెరా, అలాగే మనకి ఇంకోటి వచ్చేసి వైడ్ యాంగిల్, అలాగే డెప్త్ షాట్స్. ఈ 3 కెమెరాస్ ఎక్కువగా అయితే యూజ్ అయితే. సో ఇంకో కెమెరా చూసుకున్నట్టు మనకి ఎక్కువగా వాడేది మైక్రో షాట్స్. సో మైక్రో షాట్స్ అయితే ఎవరు ఎక్కువగా వాడరు అనమాట. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తప్ప నాకు తెలిసి ఇంకా ఎవరైతే వాడరు. సో నా దాంట్లో కూడా మైక్రో షాట్స్ అయితే ఉంది. సో ఇప్పటివరకు నేను 2-3 టైమ్స్ అయితే యూజ్ చేశాను. సో అది కూడా మనకి రివ్యూస్ కోసమే యూజ్ చేశాను, కానీ సో వేరే విధంగా అయితే దాన్ని యూజ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టు మనకి 12 మెగాపిక్సెల్ అనేది మెయిన్ కెమెరా, అలాగే మనకి 13 అనేది వైడ్ యాంగిల్. సో ఈ రెండు చాలానే చెప్పుకోవచ్చు. సో వీటికంటే ఎక్కువ అయితే మనకు అవసరం లేదు. యాజ్ పర్ మనకి 64 మెగాపిక్సెల్తో ఈ 12 మెగాపిక్సెల్ కంపేర్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేది చెప్పుకోవచ్చు.
బికాజ్ ఎల్జీ అనేది మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి లెన్స్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే సెన్సార్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో అలాగే అందుకోసం మనకి సాచురేషన్ కానీ అలాగే మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. సో మనం 64తో కంపేర్ చేసినట్లయితే ఈ రెండు సేమ్గా అయితే కనబడతాయి అనమాట. సో మీరైతే డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో అంత రేట్ పెట్టి మనం 64 కొనాలా, ఈ 12 మెగాపిక్సెల్ కొనాలా అంటే మీరు ఈ 12 మెగాపిక్సెల్ అయితే చూడొచ్చు. బికాజ్ మనకి మంచి కెమెరా సెటప్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. బికాజ్ ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. సో కెమెరాస్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో మంచి కెమెరా సెటప్ అయితే దీంట్లో ఉందనేది చెప్పుకోవచ్చు. సో మీరైతే వెనకాడాల్సిన అవసరం అయితే లేదు కెమెరాస్లో కూడా. సో గైస్ మెయిన్గా దీంట్లో చెప్పేది ఏంటంటే బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్. సో బ్యాటరీ అనేది దీంట్లో ఎక్కువగా డ్రైన్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. బికాజ్ మనకి ఇది వచ్చేసి 4000 mAh అయితే వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి 12 స్క్రీన్ ఉంది కాబట్టి సో అంత బ్యాటరీ అయితే సేవ్ అవ్వదని అయితే చెప్తున్నారు. సో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే అంతగా అయితే లేవనేది చెప్పుకోవచ్చు. బికాజ్ ఎక్కువగా మనం డ్యూయల్ స్క్రీన్ అయితే యూజ్ అయితే చేయం. యాజ్ పర్ మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువగా డ్యూయల్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాం. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం కూడా ఫోన్కి ఛార్జింగ్ పెట్టి అయితే యూజ్ చేస్తూనే ఉంటాం. సో మామూలు ఫోన్స్ కూడా సో దీనికి కూడా మనం ఛార్జింగ్ పెట్టి అయితే యూజ్ అయితే చేయొచ్చు. బికాజ్ మనం అవుట్డోర్లో అయితే ఎక్కువగా డ్యూయల్ స్క్రీన్ అయితే యూజ్ చేయం. బికాజ్ అది పెద్దాక ఫ్లిప్ చేయాలి కాబట్టి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపారు. యాజ్ పర్ మనం సింగిల్ స్క్రీన్ యూజ్ అయితే చేస్తాం అనమాట. సో దీంట్లో అయితే డ్రైనింగ్ ఇష్యూస్ అయితే అవసరం అయితే లేదు. అలాగే దీంట్లో చూసినట్లయితే మనకి 21 వాట్స్ వరకే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. యాజ్ పర్ మనకి అయితే 18 వాట్స్ అయితే ఎక్కువ అనేది చెప్పుకోవచ్చు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కంటే మనకి ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవసరం అయితే ఉండదు. సో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినంత మాత్రాన ఫోన్ అనేది అంత తోపు అనేది అవ్వదు. సో ఎంతగానంగా స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కితే అంతగానంగా మనకి డ్రైన్ అయితే అవుతాయి అనమాట. సో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే మనకి ఎక్కువగా ఉంటాయి 65 వాట్స్. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా ఉన్న ఫోన్స్లో అయితే అలాగే మనకి బోర్డ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా అయితే ఉంటాయి. సో అందుకోసమనే మనకి 18 వాట్స్ అయితే ఎక్కువ అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి అంత పెద్ద తోపైన యాపిలే మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తుంది. బికాజ్ వాళ్ళకు కూడా తెలుసు సో 18 వాట్స్ కంటే ఎక్కువ వాడినట్లయితే మనకి ఫోన్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఎక్కువగా వాళ్ళు కూడా మనకి 18 వాట్సే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ ఫోన్లో కూడా మనకి 18 వాట్స్ ఛార్జింగ్ కంటే ఎక్కువ అయితే అవసరం అయితే లేదనేది చెప్పుకోవచ్చు. సో బ్యాటరీ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అయితే అవసరం లేదు. సో 18 వాట్స్ అయితే మనకి ఎక్కువ అనేది చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంకా మనం ఈ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఇంకా గేమింగ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దీనికి ఏంటంటే మనకి డెడికేటెడ్గా గేమ్ ప్యాడ్ లాగా అయితే కింద స్క్రీన్ అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఈజీగా అయితే మనం గేమ్ కంట్రోల్స్ అయితే సెట్ చేసుకొని మనం గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఇది కూడా చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు యాజ్ పర్ గేమింగ్ పరంగా అయితే. సో ఎవరైతే గట్టి గేమర్స్ ఉంటారో దీన్ని అయితే తీసుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు. సో యాజ్ పర్ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ఫోన్ అయితే ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు యాజ్ పర్ బిలో 20,000 అయితే. సో ఇదైతే మనకి ఇంతకుముందు అయితే 50 to 53,000 అయితే ఉండేది. సో 53,000కి తీసుకోవచ్చా అంటే మాత్రం మనం అయితే వెనకాడొచ్చు. కానీ యాజ్ పర్ బిలో 20,000లో తీసుకోవచ్చా అంటే మాత్రం మీరు పక్కా 100% అయితే తీసుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి ఇది ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు. సో చాలా వరకు అందరూ డౌట్ పడేది ఏంటంటే ఈ డీల్ అనేది ఒక లిమిటెడ్ పీసెస్తో వస్తుందా అనేది చాలామంది అయితే అనుకుంటున్నారు. బట్ ఇది వచ్చేసి లిమిటెడ్ పీసెస్తో అయితే ఇలా రావట్లేదు. సో ఒక స్టాక్తోనే వస్తుంది. సో మీరైతే కొంచెం స్పీడ్గా అయితే బై చేసుకోండి ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో. సో గైస్ ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఎల్జీ నుండి అయితే సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీరు 100% అయితే తీసుకోవచ్చు. మీరు వెనకాడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదైతే నా ఓవరాల్గా రివ్యూ అనమాట. సో నేనైతే చాలా వరకు వీడియోస్ అయితే చెక్ చేశాను. సో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో అలాగే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో సో దీంట్లో అయితే చాలా వరకు అయితే ప్లస్ పాయింట్స్ అయితే కనబడుతున్నాయి కానీ మైనస్ పాయింట్స్ అయితే ఎక్కువగా అయితే లేవు. సో గైస్ ఇదే ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ అలాగే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనబడుతుంది. సో అక్కడ నుండి అయితే మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు. అలాగే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుండి మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.